ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు వెళ్లిన కొందరు ఆంధ్రప్రదేశ్ వాసులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన ఈ ఘటనలో 7గురు అక్కడికక్కడే మృతి చెందారు. సిహోరా సమీపంలో ఉదయం 8:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైవే పైకి ఎక్కి ట్రక్కు రాంగ్ రూట్లో రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలంలోనే 7గురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు మినీ బస్సులో చిక్కుకుపోయారు. మృతులంతా హైదరాబాద్ నాచారానికి చెందిన వారిగా గుర్తించారు. వారి మృతితో నాచారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. ఎస్ వెంకట్, యూపీలోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళలో పాల్గొని తమ స్వస్థలాలకు తిరిగి వస్తున్న క్రమంలో తెలుగు యాత్రికులు మినీ బస్సు ప్రమాదానికి అయితే గురైంది. మరి ఈ ప్రమాదంలో 7గురు అక్కడికక్కడే మరణించారు. నేడు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జబల్పూర్ సిహోరా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. తెలుగు యాత్రికులతో వస్తున్న మినీ బస్సును అక్కడ లారీ ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన వాహనం నంబరు AP 29W1525 గా గుర్తించారు. ఇది మొదట ఆంధ్రప్రదేశ్ వాసులుగా అనుకున్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి ఈ ప్రమాదానికి గురైనటువంటి వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో వారితో తెలంగాణ, హైదరాబాద్, నాచారం చెందినటువంటి వారిగా గుర్తించారు. మొదట బస్సు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం ముందుగా వీళ్ళంతా అనుకున్నారు, కానీ మృతుల వద్ద దొరికిన ఆధారాలతో వాళ్ళు హైదరాబాద్ తెలుసుకున్న క్రమంలో మొత్తానికి ఇక్కడ జరిగింది. మొత్తం ఈ ప్రాంతం అంటే సిహోరా సమీపంలో ఈ మినీ బస్సు రాగానే సిమెంట్ రోడ్ తో వెళ్తున్న ఒక లారీ హైవే పైకి రాంగ్ రూట్ లో రావడంతో ఈ ప్రమాదం జరిగిందని అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు అయితే చెబుతున్నారు. లారీ ఢీకొట్టడంతో మినీ బస్సులోని 7గురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారు. మిగిలిన యాత్రికులు బస్సులో ఇరుక్కుపోవడంతో స్థానికులు వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఇద్దరికి తీవ్రంగా గాయాలైతేయాయి. పోలీసు ఘటన పోతం కూడా ఈ ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతుల పేర్లు ఇంకా తెలిసాయి. దాదాపు దాంట్లో హైదరాబాద్ చెందిన వారుగా 5 మంది అయితే గుర్తించారు. మొత్తం ఈ కుంభమేళ 3 మినీ బస్సుల్లో వీరంతా కూడా బయలుదేరి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఒక మినీ బస్సు ప్రమాదానికి అయితే గురైంది. దీంట్లో ఈ ప్రమాదంలో మృతులు క్షతగాతులు అంతా నాచారం ప్రాంతం వాసులేనట్టుగా తెలుస్తుంది వెంకట్. అయితే దీంట్లో ప్రధానంగా కొంతమంది పేర్లు అంటే మొదట వీళ్ళ పేర్లు అని ఏం తెలియదు, కానీ కొత్తగా ఉన్నటువంటి ఐడీలు చూసిన నేపథ్యంలో దాంట్లో నాచారంలోని అంటే ఈ నాచారం కార్తికేయ నగర్ చెందిన వారుగా కొందరు రాఘవేంద్ర నగర్ వాసులుగా అయితే గుర్తించారు. వాటిలో మృతులు నవీన్, బాలకృష్ణ, సంతోష్, శశికాంత్, రవి, ఆనంద్, మల్లారెడ్డిలుగా గుర్తించారు. మొత్తం వీరంతా 3 బస్సుల్లో కుంభమేళకు యాత్రికులుగా మొత్తంగా వెళ్లారు. మరి ప్రమాదానికి గురైన బస్సు నెంబర్ మాత్రం AP 29W1525 గా అక్కడ గుర్తించారు. మొత్తానికి ఈ 14 మంది ప్రయాణికులు ఉన్న ఈ బస్సులో 7 మరణించడం జరిగింది. మిగతా అందరినీ క్షతగాతులందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి అక్కడ తరలించడం జరిగింది. ఈ మధ్యప్రదేశ్ లో అయితే ఈ ఘటన జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ మధ్యప్రదేశ్ ప్రభుత్వం అధికారులతో ఇప్పటికే ఆ రాష్ట్ర నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం వీరందరికీ సరైన ట్రీట్మెంట్ అందించాలని కూడా వాళ్ళు కోరడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి జబల్పూర్ సమీపంలో ఇక్కడ ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు అందరూ కూడా అప్రమత్తం అయ్యడం జరిగింది. అక్కడ ఉన్న ఘటనా స్థలానికి చేరుకొని మెరుగైన అదే ఇప్పుడు చికిత్స వారు అదైతే దీంట్లో ప్రమాదం గురైన కొంతమందిని అటు కాకుండా ఇంకా 14 మంది ఉన్న బస్సులు ఇంకా 7 క్షతగాతులందరినీ స్థానిక ఆసుపత్రికి అట్లే తరలించారు వెంకట్. అయితే ఆ ఘటన జరిగిన సమయంలో మీరు చెప్తున్నట్టుగా ఎంతమంది ఎగ్జాక్ట్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు మీరు నాచారం అంటున్నారు, నాచారంతో పాటు ఆంధ్రప్రదేశ్ వెహికల్ కాబట్టి ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తులు ఏమైనా ఉండే అవకాశం ఉందా? వారు ఏమైనా అంటే పూర్తిగా మృతి చెందిన వారు కాకుండా ఆసుపత్రికి తరలించిన వారిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు కావచ్చు, మన తెలంగాణకి సంబంధించిన వారు కావచ్చు, ఎవరైనా ఉన్నారా? అంటే దీంట్లో పూర్తిగా బస్సు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే AP 29W అంటే ఈ బస్సును వారు తీసుకొని వెళ్ళడం జరిగింది. వారిని అంటే ఈ బస్సు ఆధారంగా ఈ ఆంధ్రప్రదేశ్ అనుకున్న కొంత వారందరూ పోలీసులు కూడా భావించారు. కానీ ఈ బాధితుల వద్ద ఆధార్ కార్డులు పరిశీలిస్తే వారంతా మన తెలంగాణలో మల్కాజ్గిరిలో నాచారం చెందినట్టు వారందరికీ కూడా గుర్తించారు. ఈ మృతుల పేర్లు కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. వాళ్ళ పేర్లు దాదాపు 7 మంది కూడా.
సో మొత్తం ఈ ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి అయితే అక్కడ స్థానిక పోలీసులు చేరుకుని ఇవన్నీ విషయాలు కూడా వెంటనే బయలుదేరం చేయడం జరిగింది. ఇంకా విచారణ అయితే జరుపుతున్నారు. అసలు ప్రమాదానికి గల కారణాలు అయితే రాంగ్ రూట్ లో ట్రక్ రావడం ఇవన్నీ కూడా స్థానికంగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. స్థానికులను కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, రైట్ మహేందర్ రెడ్డి.